బ్యాక్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తప్పుడు సమాచారంతో అయోమయం సృష్టించే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. అల్లు అర్జున్ రాకముందే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగినట్టు, కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసులు ఇప్పటికే ప్రజల ముందుంచింది. అయినా కొందరు ఘటనను తప్పుదో పట్టించేలా క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ ఇష్యూలో పోలీస్ శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణించనున్నట్లు తెలిపారు. ఓ అమాయకురాలి మృతి, బాలుడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసులు నిబద్ధతతో ఎంక్వైరీ చేస్తున్నట్లు చెప్పారు. విచారణను ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో సోషల్ మీడియాలో ప్రచారం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్, అదనపు ఇన్ఫర్మేషన్ ఉంటే అందించాలన్న పోలీసులు సొంత కామెంట్స్ చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. అటు సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సిటీ పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తప్పుడు సమాచారంతో అయోమయం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. అల్లు అర్జున్ రాకముందే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగినట్టు, కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసులు ఇప్పటికే ప్రజల ముందుంచారు. అయినా కొందరు ఘటనను తప్పుదో పట్టించేలా క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ ఇష్యూలో పోలీస్ శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణించనున్నట్లు తెలిపారు. ఓ అమాయకురాలి మృతి, బాలుడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసులు నిబద్ధతతో ఎంక్వైరీ చేస్తున్నట్లు చెప్పారు. విచారణను ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో సోషల్ మీడియాలో ప్రచారం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్, అదనపు ఇన్ఫర్మేషన్ ఉంటే అందించాలన్నారు పోలీసులు.